హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద వైసీపీ పార్టీ వాళ్ళు వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అయిందని చెప్పేసి నిరసన కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద చేశారు. అన్ని నియోజకవర్గాల్లో చేశారు. మరి ఒకసారి చూసుకుంటే వాళ్ళు మాట్లాడుతుందేంటి డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఏదో అన్యాయం జరిగింది అని. మరి అదే దుర్గయ్యకి చూసుకుంటే ఆయనకి గోల్డ్ మెడల్ వచ్చింది. కానీ అప్లికేషన్‌లో, ఆన్‌లైన్‌లో ఆయన సిల్వర్ మెడల్ అని వచ్చింది కాబట్టి అక్కడ ఆయనకి పోస్టు రాలేకపోయింది. అయితే ఇది అధికారులంతా బయటపెట్టారు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు ఇది చాలా ఘోరం, నేరం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అతనికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మళ్ళీ వెరిఫికేషన్ చేసి ఆ గోల్డ్ మెడల్‌ని ఒకసారి సెర్చ్ చేసి ఖచ్చితంగా అతనికి జాబ్ వస్తుంది. ఇదైతే గ్యారంటీ. ఏదేమైనా ఇక్కడ ఒక పాయింట్ చూడండి. ఇప్పుడు మీరు 5 సంవత్సరాల్లో ఒక పోస్ట్ కూడా డీఎస్సీ ఇవ్వకుండా వీళ్ళు రాగానే దాదాపు 16,000 పోస్టులు ఇచ్చి మరి విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని ఎంతో ఆదుకుంటా ఉంటే మళ్ళా ఈ సంవత్సరం మళ్ళీ మరొక నెల, 2 నెలల్లో మళ్ళా ఒక 3,000 పోస్టులతో డీఎస్సీ వదలబోతా ఉన్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్టు? మరి వాళ్ళు చూసుకుంటే 2 సంవత్సరాలు ఏం చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకటి చెప్తున్నానండి, తల్లికి వందనం తీసుకోండి. మీరు ఆ రోజుల్లో కుటుంబంలో నలుగురు పిల్లలున్నా మేము మాత్రం ఒక్కళ్ళకే ఇస్తాము. మిగతా ముగ్గురు చదువుకున్నా, చదువుకోకపోయినా పర్వాలేదు అన్నట్టుగా మీరు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం రాగానే ఒకళ్ళు కాదు, నలుగురు కాదు, ఆరుగురు ఉన్నా కూడా 15,000 చొప్పున తల్లికి దీవెన పథకంలో ఇచ్చి విద్యార్థులందరినీ ప్రోత్సహిస్తా ఉంది. మరి చూసుకుంటే పెన్షన్ విషయం మీరు ఆ రోజుల్లో 2019 నుంచి 24 మధ్య 250 నుంచి 250 చొప్పున సంవత్సరానికి పెంచి ఆ 2,000ని 3,000 చేశారు. కానీ కూటమి ప్రభుత్వం రాగానే మొదటి నెలలోనే 3,000 పెన్షన్ 4,000గా వెంటనే చేసింది. అక్కడ మార్పు అర్థం కావట్లేదా? మరి అదే రకంగా చూసుకుంటే లిక్కర్ ఒకసారి చూసుకోండి. మీరు 5 సంవత్సరాల్లో కల్తీ మద్యం, నాసిరకం మద్యం, బూమ్ బూమ్ అని ప్రెసిడెంట్ మెడల్ అని, గోల్డ్ మెడల్ అని పిచ్చి మంద అమ్మి ఎంతో మంది ఆడగుత్తుల్లో తాళిబొట్లు తీసుకెళ్ళడానికి మీ ప్రభుత్వం కారణం. ఇది ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా దేశం మొత్తం మీద కూడా మ్యాక్డోనల్డ్స్ కానీ, సిఆర్ఆర్ఎమ్స్ కానీ మంచి మందు దొరుకుతానే ఉంది. ఎటువంటి అన్యాయం, ఘోరం ముందు వాళ్ళకి జరగడం లేదు. అది గమనించాలి. ఇకపోతే అన్నదాత సుఖీభావ కింద ఇప్పటికి 3 సార్లు ఇచ్చారు. 2025 ఆగస్టులో ఒకసారి ఇచ్చారు, నవంబర్లో ఒకసారి ఇచ్చారు, మార్చిలో ఒకసారి ఇచ్చారు. 3 సార్లు ఇచ్చారు. ఇకపోతే దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తా ఉన్నారు. మీరు ఎప్పుడన్నా ఇచ్చారా? ఇకపోతే స్త్రీ శక్తి పథకం కింద రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులందరూ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా, అనంతపురం నుంచి శ్రీకాకుళం అయినా కూడా ఫ్రీ సర్వీస్, ఫ్రీగా బస్సులో వెళ్ళొచ్చు. చాలా మంది దాన్ని దినదిన ఉద్యోగాలకు కూడా ఉపయోగించుకుంటా ఉన్నారు. ఇది 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 మార్పు కాదా? లేకపోతే పరిశ్రమలు, మరి అనేక రకమైన పరిశ్రమలు దాదాపు ఇవాళ 100% కంపెనీలు మన దేశం మొత్తం వస్తే అందులో 25.3% మన రాష్ట్రంలోనే వస్తుంది. అంటే దాదాపుగా పరిశ్రమలను ఆకర్షించడంలో, పెట్టుబడులు పెట్టించుకోవడంలో మన రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరి గూగుల్ లాంటి ఆదాయ డెంటల్ సెంటర్లు అన్ని, రాయల్ ఎన్ఫీల్డ్, మొన్న ఎన్నో కంపెనీలు మనకు వస్తూనే ఉన్నాయి. మరి ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఘనత కాదా? ఇకపోతే ఇలా చూసుకుంటూ ఉంటే ఒకటండి, బురద చల్లాలి ఎదుటోళ్ళ మీద. ప్రభుత్వం నెంబర్ 1గా పరిపాలన చేస్తుంది, సంక్షేమ పథకాలు అందిస్తుంది, రాష్ట్రం వేగంగా ముందుకెళ్తుంది, అమరావతి రాజధాని ముందుకెళ్తుంది. కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని ఏదో ఒకటి పెట్టి జనంలో బదనాం చేయాలని చెప్పేసి మీరు ఊరికే బురద జల్లాలి అనుకుంటే ఆ బురద ఖచ్చితంగా మీ మీద పడుద్ది. మీరే బురదలో పడతారు. అది మాత్రం గుర్తుంచుకోండి.